హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అచీవ్మెంట్ జోన్ యూట్యూబ్ ఛానల్. సో తెలంగాణ ఐసెట్ ఎగ్జామ్ 2024 అనేది రీసెంట్గా అయిపోయింది. అలానే రిజల్ట్ కూడా వచ్చేసాయి. చాలామంది అయితే క్వాలిఫై అయితే అయ్యారు. సో తెలంగాణ ఐసెట్ ఎగ్జామ్ గురించి అయితే మీకు తెలుసు కదా. తెలంగాణలో యూనివర్సిటీలో అలానే కాలేజీలో ఎంబీఏ అండ్ ఎంసీఏ అడ్మిషన్స్ కోసం నిర్వహించే ఐసెట్ ఎగ్జామ్ రీసెంట్గానే కంప్లీట్ అయిపోయింది. అలానే ర్యాంక్స్ కూడా వచ్చేసాయి అనమాట. రిజల్ట్ కూడా వచ్చేసింది. సో తర్వాత ప్రాసెస్ ఏంటి, తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత ప్రాసెస్ ఏంటి అనేది అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని అయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో రీసెంట్గానే ఎంబీఏ ఎంసీఏ ఎంట్రన్స్ కోసం నిర్వహించే ఐసెట్ రిజల్ట్ అయితే వచ్చాయి అనమాట. సో ఐసెట్ రిజల్ట్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అనేది డాక్యుమెంట్ వెరిఫికేషన్. సో డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుందన్నమాట. ఇదైతే చాలా క్రూషియల్ ఇంపార్టెంట్ అనమాట డాక్యుమెంట్ వెరిఫికేషన్. ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్లో క్వాలిఫై అయితేనే తర్వాత మీకు అడ్మిషన్ అనేది దొరుకుతుంది. ఫస్ట్ స్టేజ్లోనే క్వాలిఫై అవ్వాలి. సో ముందుగానే చెప్తున్నాను, ఈ వీడియో ద్వారా మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి ఏ డాక్యుమెంట్స్ కావాలనేది అయితే ఈ వీడియోలో అనేది తెలుస్తుంది. సో డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో నేను ఈ వీడియోలో అయితే చెప్తాను. అలానే ఏ డాక్యుమెంట్స్ కావాలనేది అయితే నేను మీకు చెప్తాను. మీ దగ్గర ఈ డాక్యుమెంట్స్ లేకపోతే మీరైతే అరేంజ్ చేసుకోండి త్వరగా. సో ఈ వీడియోలో టీఎస్ ఐసెట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ గురించి అయితే ఫుల్ డీటెయిల్స్ అయితే చెప్తాను, స్కిప్ చేయకుండా చూడండి. సో స్లాట్ బుకింగ్ అనమాట. డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం అయితే స్లాట్ బుకింగ్ అయితే చేసుకోవాలి. సో టీఎస్ ఐసెట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం స్లాట్ బుకింగ్ అయితే చేసుకోవాలన్నమాట వెబ్సైట్లో. సో స్లాట్ బుకింగ్ అంటే మీరు పలానా రోజు పలానా టైంకి నేను డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం వస్తున్నానని అయితే మీరు అపాయింట్మెంట్ లాగా అయితే ఒకటైతే ఫిక్స్ చేసుకోవాలన్నమాట. సో ఇది టీఎస్ ఐసెట్ వెబ్సైట్లో అయితే ఉంటుందన్నమాట. ఆ లింక్ యాక్టివ్గా ఉన్నప్పుడు మీరు అప్లై చేసుకోవాలి. సో ఆ టైం నాకు తెలిసి ఈ జూలై ఎండింగ్ కానీ ఆగస్ట్ ఫస్ట్ వీక్లో కానీ స్లాట్ బుకింగ్ కోసం అయితే లింక్ అయితే ఓపెన్ అవుతుంది. సో మీకు దగ్గరలో ఉన్న సెంటర్లో డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం మీ దగ్గరలో ఉన్న సెంటర్ని అయితే మీరు ఎంచుకోవాల్సి వస్తుంది. మీ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ కానీ మీ దగ్గరలో ఉన్న డాక్యుమెంట్ వెరిఫికేషన్కి సంబంధించి ఏదైతే లిస్ట్ ఇచ్చారో ఆ లిస్ట్లో మీకు దగ్గరలో ఏ సెంటర్ ఉంటే ఆ సెంటర్ మీరు సెలెక్ట్ చేసుకొని ఏ డేట్ వస్తారు అలానే ఏ టైంకి వస్తారు అనేది అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. మీరు ఆ టైంలో మీరు ఇచ్చిన అపాయింట్మెంట్లోనే మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే జరుగుతుందన్నమాట. సో ఇప్పుడు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి ఎలాంటి డాక్యుమెంట్స్ కావాలి, ఏమేమి డాక్యుమెంట్స్ కావాలనేది అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఇక్కడ లిస్ట్ ఉంది కదా. సో ఫస్ట్ సర్టిఫికేట్ వచ్చేసి మీ 10th క్లాస్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. మీ 10th క్లాస్ సర్టిఫికేటు, దాంతోపాటు స్కూల్ లాస్ట్ 7 ఇయర్స్, స్కూల్లో లాస్ట్ 7 ఇయర్స్ అంటే మేబీ 5th క్లాస్ టు 10th క్లాస్ ఆర్ 6th క్లాస్ టు 10th క్లాస్ ఉండే స్కూల్ బోనోఫైడ్స్. మీరు డిఫరెంట్ స్కూల్స్తో చదివినా కూడా డిఫరెంట్ స్కూల్స్ సంబంధించి బోనోఫైడ్స్ అయినా తీసుకోవచ్చు లాస్ట్ 7 ఇయర్స్వి. అలానే ఇంటర్ సర్టిఫికేట్, అలానే ఇంటర్ బోనోఫైడ్, ఇంటర్ సర్టిఫికేట్తో పాటు ఆ కాలేజీకి సంబంధించి బోనోఫైడ్ సర్టిఫికేట్ కూడా డాక్యుమెంట్ వెరిఫికేషన్కి కావాలి. అలానే డిగ్రీ టీసీ, ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ ఉంటుంది కదా, డిగ్రీ టీసీ, అలానే డిగ్రీ బోనోఫైడ్, కాలేజ్ డిగ్రీ బోనోఫైడ్, అలానే డిగ్రీ మార్క్ షీట్ కానీ ప్రొవిజనల్ సర్టిఫికేట్ అప్పుడే రాదనుకోండి రీసెంట్గానే డిగ్రీ అయిపోయిన వాళ్ళకి. అందుకని డిగ్రీ మార్క్ షీట్ అయినా పర్లేదు. యాక్చువల్గా డిగ్రీ మార్క్ షీట్, డిగ్రీ ప్రొవిజనల్ లేకపోతే మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అయితే ఎలిజిబుల్ కారనమాట. సో నేను అలానే ఫస్ట్ ఫేజ్ అయితే ఎలిజిబుల్ కాలేదు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి. నాకు 867 ర్యాంక్ అయితే వచ్చింది స్టేట్ లెవెల్. సో బోత్ ఎంసీఏ అండ్ ఎంబీఏ బోత్కి ఎలిజిబిలిటీ అవుతాను అనమాట. సో ఎంసీఏ అండ్ ఎంబీఏకి రెండింటికి ఎలిజిబుల్ కావాలంటే క్వాలిఫికేషన్ ఏమి ఉండాలంటే, మీరు ఇంటర్లో మ్యాథ్స్ చదివినట్టయితే మీరు బోత్ ఎంసీఏ అండ్ ఎంబీఏ రెండింటికైతే ఎలిజిబుల్ అవుతారు. మీరు రెండు కౌన్సిలింగ్ అప్పుడు రెండింటికైతే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. వెబ్ ఆప్షన్లు అయితే పెట్టుకోవచ్చు అనమాట కాలేజెస్. ఎంబీఏకి ఎంసీఏ రెండింటికి ఇంటర్లో మ్యాథ్స్ చదివిన వాళ్ళు మాత్రమే. సో ఇప్పుడు డిగ్రీ మార్క్ షీట్ అయితే చాలా ఇంపార్టెంట్ అనమాట. సో రీసెంట్గానే ఎగ్జామ్ కంప్లీట్ అయిన వాళ్ళకి, రీసెంట్గానే ఫైనల్ సెమిస్టర్ అయిపోయిన వాళ్ళకి డిగ్రీ ప్రొవిజనల్ అనేది చాలా లేట్ అవుతుంది కాబట్టి అట్లీస్ట్ డిగ్రీ మార్క్ షీట్ అయినా సంపాదించండి ఆ టైం కల్లా. సో నెక్స్ట్ సర్టిఫికేట్స్ వచ్చేసరికి మీ అందరికీ తెలిసిందే క్యాస్ట్ అండ్ ఇన్కమ్ అయితే ఇప్పుడే అప్లై చేసి పెట్టుకోండి. అప్లై చేయడానికి కొంచెం టైం పడుతుంది. అప్పుడు హడావిడి కాకుండా డాక్యుమెంట్ వెరిఫికేషన్కి క్యాస్ట్ అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్లు అయితే ఇప్పుడే అప్లై చేసి పెట్టుకోండి. అలానే రెసిడెన్స్ సర్టిఫికేట్, క్యాస్ట్ అండ్ ఇన్కమ్తో పాటే రెసిడెన్స్ సర్టిఫికేట్ కూడా అప్లై చేసుకోండి. 3 ఒకేసారి ఇస్తారనమాట. అలానే మైగ్రేషన్ సర్టిఫికేట్ అనేది
మైగ్రేషన్ సర్టిఫికేట్ అనేది ఒక యూనివర్సిటీ నుంచి ఇంకో యూనివర్సిటీకి వెళ్ళేటప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఉస్మానియాలో చదువుతున్నారు డిగ్రీ, ఉస్మానియా నుంచి గాంధీ యూనివర్సిటీకి కానీ లేకుంటే కాకతీయ యూనివర్సిటీకి కానీ మీరు ఎంబీఏకి కానీ ఎంసీఏకి కానీ వెళ్ళారనుకోండి, మీ స్కూల్లో మీరు కాలేజ్లో జాయిన్ అయ్యేటప్పుడు మీరు మైగ్రేషన్ సర్టిఫికేట్ అనేది అయితే కాలేజ్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అలానే మీరు స్పెషల్ కేటగిరీ వాళ్ళు లైక్ ఎన్సీసీ వాళ్ళు కానీ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ కానీ ఉంటే ఆ పర్టికులర్ సర్టిఫికేట్ని అయితే మీరు ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇంకా ఐసెట్ ర్యాంక్ కార్డు అండ్ ఐసెట్ హాల్ టికెట్, అలానే ఆధార్ కార్డు, పాస్ ఫొటోస్ కూడా చాలా కావాల్సి ఉంటుంది. సో పాస్ ఫోటోలు కూడా ఒక 10 వరకు మీ దగ్గర అయితే పెట్టుకోండి. ఆధార్ కార్డు అండ్ పాస్వర్డ్, ఆధార్ కార్డు అలానే ఉంటుంది కాబట్టి పాస్ ఫోటోలు అయితే ఒక 10 అయితే మీ దగ్గర పెట్టుకోండి. అలానే ఇప్పుడు నేను క్యాండిడేట్స్కి చెప్పే ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, అన్ని సర్టిఫికేట్ ఇప్పుడు నేను ఏదైతే సర్టిఫికేట్స్ చెప్పానో ఆ సర్టిఫికేట్స్ అన్నీ మీ దగ్గర ఉంటే అన్నీ ఒక 3 సెట్లు అయితే తీసి పెట్టుకోండి. డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అన్ని డాక్యుమెంట్స్ 3 సెట్స్ అయితే తీసి పెట్టుకోవాలి. అండ్ కాలేజీలకి ఇంకా 2-3 సెట్లు అయితే కావాల్సి వస్తుంది కాలేజీలో మీరు రిపోర్టింగ్ చేసేటప్పుడు. సో అందుకని మీరు ప్రస్తుతానికైతే 3 సెట్లు అయితే తీసి పెట్టుకోండి. ఈ కాలేజ్ అడ్మిషన్లు ఏమో కానీ జిరాక్స్లకే దాదాపు రూ. 1000 అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఎక్కడ చూసినా జిరాక్స్లు ఇవ్వాల్సిందే, జిరాక్స్ కాపీస్ ఉండాలి. అలానే ఎక్కడికి వెళ్ళినా కూడా మీ సర్టిఫికేట్ల జిరాక్స్లు అయితే కంపల్సరీగా వాళ్ళకైతే సబ్మిట్ చేయాలి. సో జిరాక్స్లు అయితే వీలైనన్ని ఎక్కువగా ఒక 3 సెట్ల నుంచి 4 సెట్లు అయితే తీసి పెట్టుకోండి. డాక్యుమెంట్ వెరిఫికేషన్కి మాత్రం 2-3 సర్టిఫికేట్లు అయితే కంపల్సరీగా కావాలి. సో అవైతే చూసుకోండి. సో ఏవైనా డౌట్లు ఉంటే కామెంట్ సెక్షన్లో అయితే అడగండి. సో వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. సో ఇలాంటి ఎడ్యుకేషన్కి సంబంధించిన వీడియోలు కానీ అలానే జాబ్కి సంబంధించిన వీడియోలు కానీ మరిన్ని కావాలనుకుంటే అచీవ్మెంట్ జోన్ యూట్యూబ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.